వెల్కమ్ టు CRB9 న్యూస్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో MRPS మండల అధ్యక్షులు జడ్డ సతీష్ పండు మాదిగ మరియు MRPS గ్రామ అధ్యక్షులు మూర్తప్రసాద్ మాదిగ ఆధ్వర్యంలో కాతేటి మంగరాజు మాదిగ అధ్యక్షతన MRPS 30 సంవత్సరాలు ఆవిర్భవ దినోత్సవంను జెండా ఆవిష్కరణ, ఆత్మ గౌరవ కవాతును మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకుని ఆత్మగౌరవ కవాతు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా MRPS రాష్ట్ర కార్యదర్శి కాకడ నూకరాజు మాదిగ, ఉమ్మడి కోస్తా జిల్లాల MEF కన్వీనర్ తాతపూడి వెంకటేష్ మాదిగ, లాయర్ పిల్లి బలరాముడు, దూలపల్లి రమణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ కాతేటి నాగేంద్ర మాదిగ, సెక్రటరీ జడ్డ చంటి నానాజీ మాదిగ, జాయింట్ సెక్రటరీ గేడ్డం శ్రీను మాదిగ, కోశాధికారి మూర్త రుద్రయ్య మాదిగ, మాదిగ కుల సంఘం మరియు సలహా పెద్దలు మూర్త జాను మాదిగ, మూర్త రాజు మాదిగ, కాతేటి వీరబాబు మాదిగ, మూర్త సత్యబాబు మాదిగ, నేదురి నాగేశ్వరరావు మాదిగ, చిత్తరపు రమణ మాదిగ, వేమగిరి బంగారం మాదిగ, జడ్డ శివ మాదిగ మరియు టిడిపి నాయకులు జడ్డ రాజేంద్ర ప్రసాద్ మరియు జనసేన నాయకులు మూర్త వీరబాబు, లాజర్ మాదిగ, MRPS, MSP సీనియర్ నాయకులు, యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ మందకృష్ణ గారు పుట్టినరోజు వేడుకని ప్రత్తిపాడు నియోజకవర్గంలో మరి నూతన MRPS కమిటీ అలాగే MSP కమిటీ అందరి ఏకమై ఈరోజు ఎంత ఘనంగా మరి 30 రోజులు సుదీర్ఘమైన పోరాటంలో శ్రీ మందకృష్ణ గారు ఎన్నో సామాజిక ఉద్యమాలు చేశాడు. అన్ని ఫలాలు మేము అందరూ అనుభవించిన వ్యక్తే. ఆ విధంగా ఈరోజు మరి అదే విధంగా 30 సంవత్సరాలు మరి ఉద్యమంలో మరి జెండా ఆవిష్కరించడంతో పాటు ఈరోజు శ్రీ మందకృష్ణ మరో అంబేద్కర్ మా ఆరాధ దైవం శ్రీ మందకృష్ణ గారు పుట్టినరోజు వేడుక జరుగుతుంది కూడా మా మాదిగలకి శుభమని సభాముఖంగా తెలియజేస్తూ మరి అన్నగారి పుట్టినరోజుని యావత్ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కాకుండా సుమారు 18 రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారంటే మా ఆరాధ దైవం శ్రీ మందకృష్ణ మరో అంబేద్కర్ శ్రీ మందకృష్ణని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని ఈ కవాతుని మరి ఈ రోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మా ప్రత్తిపాడు మాదిగ సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ అలాగే మా రాష్ట్ర కమిటీ కావచ్చు, మా జిల్లా కమిటీ కావచ్చు, MEF కమిటీ కావచ్చు, అందరం కలిపి ఈ రోజు ఇంత ఘనంగా జరిపించిన మాకు సహకరించిన మీడియా సోదరులకి అందరికీ పేరు పేరు ఉద్యమాలు జయ జయ కృష్ణమాది కన్నా. ఈరోజు జరిగినటువంటి మాదిగ ఉద్యమ పోరాటము 30 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ ఉద్యమ పోరాటంలో ఎన్నో త్యాగాలు, ఎన్నో ప్రాణ నష్టాలు జరిగినప్పటికీ కూడా ఉద్యమ స్ఫూర్తిని ఉద్యమ ప్రదాత అయినటువంటి మా మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడిపించడం జరిగింది. ఆయన పుట్టినరోజు కూడా ఈరోజే వేడుకలుగా జరుగుతున్నాయి కాబట్టి 30 సంవత్సరాల కాలపరిమిత పోరాటాన్ని ఆయన పుట్టినరోజు వేడుకలను సంయుక్తంగా నిర్వహిస్తూ ఇక రేపో రాబో కాలంలో ఇక్కడ మాదిగ ఉనికికి కావలసినటువంటి శక్తియుక్తులను తయారు చేయడానికి నిమగ్నమై ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని నమ్మి విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ విశ్వాసంలో ABCDల వర్గీకరణ వచ్చినట్లయితే మా పిల్లలకి అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కానీ అది కానీ జరిపించిన సందర్భంలో ఈ ఉద్యమం కంటే ఉధృతమైనటువంటి ఉద్యమం జరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఉనికిని కాపాడుకోవటానికి, హక్కులను కాపాడుకోవటానికి, స్థిరాస్తులను కాపాడుకోవటానికి ఎంతో కష్టపడి ఎంతో నష్టపోయి ఉన్నాము. కానీ ఇక రాబోయే కాలంలో ఒక్క రూపాయి కూడా మాదిగల ఉనికికి నష్టం జరిగే ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టమని ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా వారి వేడుక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కాకడ నూకరాజు మాదిగ. నేను MRPS రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను.
అన్నగారు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ఈనాడు జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉన్నదో ఎస్సీ వర్గీకరణ గత 30 సంవత్సరాల నుండి అలిపెరిగిన పోరాటం ఎస్సీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో భాగంగా జరుగుతూ ఉన్నది. ఆ యొక్క భాగంలో జరుగుతున్న ఉద్యమంలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులను ఎంఆర్పిఎస్లోకి తీసుకోమని గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ చక్కటి వాతావరణంలో ఏదైతే ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం స్థాపించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామంలో ఘనంగా ఎంఆర్పిఎస్ యువత మరియు ఎంఎస్పీ నాయకుల సమక్షంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రధాన కారణం జడ్డ సతీష్ మాదిగ ఆలియస్ పండు ప్రత్తిపాడు మండల ఇన్ఛార్జిగా మేము గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలతో ప్రత్తిపాడు మండల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటన చేశాము. అదేవిధంగా మన ప్రత్తిపాడు గ్రామ కమిటీ నుండి వార్తా ప్రసాద్ మాదిగ గారిని కూడా మేము ప్రత్తిపాడు గ్రామ మండల కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అది సాధించుకునే క్రమంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ ప్రధాన సమస్య ఉన్నదో ఆ సమస్యలో ప్రతి ఒక్క యువత ముందుకు రావాలని, ఉద్యమాల్లో నేను సైతం అంటూ అన్నగారికి సహకరించాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం ఇంత ఘనంగా యువతరం సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా అన్నగారు 1975 సంవత్సరంలో పుట్టి నేటికి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని దేశవ్యాప్త ఉద్యమం చేశాడు కాబట్టి అన్నగారికి మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాము. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ.